అంటే ఎవరికైతే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి మిస్టేక్స్ ఉండవో, ఎవరికి కావాలని చెడు చేయరో, అలాంటి వాళ్ళకి మరొకరు చెడు చేద్దామని పూనుకుంటే గనక అది ప్రకృతికి విరుద్ధం. కాబట్టి ఆ ప్రకృతికి విరుద్ధమైన విషయాన్ని భగవంతుడు ఊరుకోడు, వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళకున్న శక్తిని కూడా తీసేస్తాడు. అది ఎలాంటి శక్తి ఎందుకు తీసేస్తారంటే మరొకరికి చెడు పూనుకున్నారు కాబట్టి అది దాని చెడుకి ఉపయోగించే శక్తిగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ శక్తిని భగవంతుడే లేకుండా చేస్తారు. కాబట్టి ఎవరికైనా ఎవరో ఏదో చెడు చేస్తున్నారు వాళ్ళ శక్తిని ఉపయోగించి అనుకునే వాళ్ళు ఇది అర్థం చేసుకుంటే ఇక భయాలు ఏమాత్రం ఉండవు. మరి ఎందుకు జరుగుతుంది చెడు అని అంటే అది కేవలం ఒక ఇంట్లో కానీ బయట కానీ మీకు పరిచయాలు ఉన్న వాళ్ళు కానీ మీ సొంత ఇంట్లో వాళ్ళు కానీ ఒకరిలో ఉన్న లోపాలు మరొకరి మీద ఎఫెక్ట్ పడతాయి.